Hey people, welcome back to my YouTube channel. Guys, if you are new to my channel, this is Harini. I am a fashion designing student and I create content related to fashion designing, lifestyle, styling tips and what not all. అన్ని వీడియోస్ మీరు నా ఛానల్లో చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ సచ్ కాంటెంట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు నేను వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటి అంటే, సో గైస్ నేను చాలామందిని చూస్తా లైక్ వాళ్ళ బాడీ టైప్కి వాళ్ళ పర్ఫెక్ట్ డ్రెస్ అనేది మ్యాచ్ కాదు. అంటే ఇది వాళ్ళ మిస్టేక్ కాదు, బట్ ద థింగ్ ఈజ్ వాట్ అంటే ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ బాడీ టైప్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. అండ్ ఐడెంటిఫై చేసుకోలేరు కాబట్టి వాళ్ళ బాడీ టైప్ ఎలాంటి డ్రెస్సెస్ అండ్ నెక్ లైన్ సూట్ అయితే వాళ్ళకి తెలియట్లేదు. సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ లాంగ్ వీడియో. సో గైస్ నేను ఈ వీడియోలో మీకు 2 టిప్స్ చెప్తా. అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ హౌ టు ఫైండ్ యువర్ బాడీ టైప్స్ అనేసి 2 టిప్స్ చెప్తా, ఎలా ఫైండ్ చేసుకోవాలి అనేసి ట్రిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి, సెకండ్ వన్ ఈజ్ ఈజీ, నేను సెకండ్ వన్ ప్రిఫర్ చేస్తాను చాలామందికి అయితే. ఫస్ట్ వన్ వచ్చేసి విత్ మెజరింగ్ టేప్. మనకు నార్మల్గా మెజరింగ్ టేప్ అందరి ఇంట్లో ఉంటుంది. సో ఇంచెస్ సైడ్ తీసుకొని మన బర్స్ట్ రౌండ్, వెస్ట్ రౌండ్ అండ్ హిప్ ఈ 3 మెజర్మెంట్స్ తీసుకొని నేను కింద మనకి లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన బాడీ టైప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. లేదు ఇప్పుడు ఎవరు మెజర్మెంట్స్ తీసుకుంటారు, ఎవరు తెలుసుకుంటారు అంటే ఐ హెల్ప్ యూ అవుట్. సో మీ దగ్గర ఉన్న టైట్ డ్రెస్, లైక్ మీకు బాడీకి ఫిట్ అయ్యే డ్రెస్, బాడీ హాగింగ్ డ్రెస్ ఏది ఉన్నా వేసుకొని మిర్రర్ ముందు నించోండి. సో మీరు మిర్రర్ ముందు నించొని మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీ షోల్డర్స్, మీ వెస్ట్, మీ హిప్, ఈ 3 అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ థింగ్, నేను మీ షోల్డర్స్ బ్రాడ్గా ఉండి, మీ వెస్ట్ బ్రాడ్గా ఉండి, మీ హిప్ అనేది చిన్నగా ఉంది అనుకో, మీది హార్ గ్లాస్ బాడీ టైప్. ఇక్కడ నేను పిక్చర్ పోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తా. మీది హార్ గ్లాస్ బాడీ టైప్. లేదు నా షోల్డర్స్ చిన్నగా ఉండి వెస్ట్ వచ్చేసి పెద్దగా ఉంది అనుకుంటే మీది ట్రయాంగిల్ బాడీ టైప్. లేదు నాకు ఏమంటారు షోల్డర్స్ బ్రాడ్ ఉండి వెస్ట్ చిన్నగా ఉంది అనుకుంటే మీది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. లేకపోతే మీ బాడీ టైప్స్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇలా అన్నీ సేమ్ ఉన్నాయి అనుకో, లైక్ ఇక్కడ ఏ కర్వ్స్ లేకుండా సేమ్ ఉంది అనుకో, అది రెక్టాంగులర్ బాడీ టైప్. ఆర్ ఎల్స్ మీది లోవర్ బాడీ చిన్నగా ఉండి అప్పర్ బాడీ చిన్నగా ఉండి లోవర్ బాడీ పెద్దగా ఉంటే మీది పియర్ షేప్ బాడీ టైప్. అండ్ ఈ రీజియన్ మొత్తం బల్క్గా కనిపిస్తుంది, లైక్ అంటే ఎట్లా చెప్పాలంటే ఫ్యాట్గా ఉంది అంటే మీకు అనిపిస్తుంది కదా, ఇది ఈక్వల్ ఉంది లైక్ ఇలా కనిపిస్తుంది అనుకుంటే అట్ ఈస్ యాపిల్ టైప్ బాడీ టైప్. సో గైస్ నేను ఎలాంటి బాడీ టైప్కి ఎలాంటి నెక్ లైన్స్ సూట్ అవుతాయి అని చెప్పేసి ఫస్ట్ చెప్తా. ఫస్ట్ ఐ విల్ స్పీక్ అబౌట్ నెక్ లైన్స్ అనమాట. సో నేను ప్రతి ఒక్క నెక్ లైన్ అనేది ఇక్కడ పక్కన వేసి చూపిస్తా. ఆర్ ఎల్స్ ఐ విల్ మేక్ అ స్లైడ్స్ ఆఫ్ ఇట్, స్లైడ్స్ లాగా వేసి చూపిస్తా క్లియర్గా. అండ్ ఇప్పుడు నెక్ లైన్స్ బాడీ టైప్కి సెట్ అయ్యి వేసుకుంటే యూజ్ ఏంటి? ఇప్పుడు అనిపించచ్చు కదా, అబ్బా ఇప్పుడు ఈ బాడీ టైప్ నెక్ లైన్స్ ఎందుకు అని చాలామంది ఉంటారు కదా అలాగా. సో వాళ్ళకి నేను ఏం చెప్తా తెలుసా గైస్, ఇప్పుడు మీ నెక్ అనేది బ్రాడ్గా ఉంది, షోల్డర్స్ అనేవి బ్రాడ్గా ఉన్నాయి, లైక్ మీది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ టైప్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీ షోల్డర్స్ అనేవి బ్రాడ్గా ఉన్నాయి, మీ షోల్డర్స్ ఆల్రెడీ బ్రాడ్ ఉన్నాయి. మీరు చిన్నగా ఇలా కాలర్ నెక్ కానీ చిన్నగా ఇలా రౌండ్ నెక్ వేసుకున్నారనుకో ఏమవుతుంది తెలుసా, మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ షోల్డర్స్ అనేవి ఇంకా బ్రాడ్గా కనిపిస్తాయి. బ్రాడ్గా కనిపించడం వల్ల మీ డ్రెస్సింగ్ అనేది అంత మంచిగా కనిపించదు. సో అంతే, లైక్ ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి ఫస్ట్ థింగ్, అది చెప్తా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మీరు ఒక 10 మెంబర్స్ గ్రూప్లోకి వెళ్ళినా కానీ మీరే డిఫరెంట్గా కనిపించాలి అంటే యూ మస్ట్ ఫాలో సచ్ థింగ్స్. అండ్ నాలాగా ఫ్యాషన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఫాలో కావాల్సిందే. సో కదా ఏ బాడీ టైప్కి ఎలాంటివి సూట్ అవుతాయి అని చెప్పేసి. నా లెట్స్ సీ బాటమ్ వేర్స్. అంటే లైక్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు ఆల్రెడీ మీది లైక్ ఏమనుకుందాం, మన బాడీ టైప్ హార్ గ్లాస్ బాడీ టైప్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. హార్ గ్లాస్ ఎట్లుంటుంది గైస్, లైక్ ఇలా ఉంటుంది కదా. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, నా డ్రాయింగ్ స్కిల్స్ అంత బాగాలేదు. సో ఐ మెన్షన్ హియర్ హార్ గ్లాస్ బాడీ టైప్. సో అలా ఉండడం వల్ల మీరు ఏంటి అంటే, లైక్ ఇప్పుడు బ్యాగీ జీన్స్ వేసారు, బ్యాగీ జీన్స్ వేస్తే ఆల్రెడీ ఇది హెవీ ఉంది, బ్యాగీ వేసే వరకు ఇంకా లూజ్ ఉంది, ఇంకా బల్క్ కనిపిస్తారు మీరు. సో బాటమ్ వేర్స్ ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేసి నేను ఇక్కడ స్లైడ్స్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీ నెక్ లైన్స్ కదా గైస్, నేను అన్నీ ఇక్కడ లైక్ నా మీద చూపించలేను. సో స్లైడ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు వచ్చేసి హార్ గ్లాస్ బాడీ టైప్కి సూట్ అయ్యే నెక్ లైన్స్ వచ్చేసి వీఏ నెక్ లైన్, స్వీట్ హార్ట్ నెక్ లైన్, స్కూప్ నెక్ లైన్, ర్యాపిడ్ స్టైల్ నెక్ లైన్, స్క్వేర్ నెక్ లైన్,
హాఫ్ షోల్డర్స్. సో ఇవి వేసుకోవడం వల్ల మీ షేప్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, మీ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో మీరు అవాయిడ్ చేయాల్సినది ఏంటంటే ఓవర్ సైజ్డ్ డీప్ వి, హాల్టర్ నెక్, స్ట్రాప్లెస్, హై నెక్ ఇవి అవాయిడ్ చేస్తే మీ లుక్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ డ్రెస్సెస్ విషయానికి వస్తే మీరు ర్యాపర్ స్టైల్, హై వేస్ట్, బాడీ కాన్స్, శారీస్, లెహెంగాస్, లైక్ ఏ లైన్, పెన్సిల్ కట్, లైక్ ఫార్మల్ విత్ బెల్ట్, ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అయితే మీ బాడీ టైప్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అండ్ స్టైలింగ్ టిప్స్కి వస్తే మాత్రం మీరు ర్యాపర్ టాప్స్ అండ్ పెప్లమ్ టాప్స్ యూజ్ చేయండి. అండ్ పెన్సిల్ స్కర్ట్ అండ్ హై వేస్ట్ జీన్స్ అయితే ఫిట్టెడ్ జీన్స్, హై వేస్ట్ జీన్స్. అండ్ కలర్స్కి వచ్చేసి డార్క్ అండ్ మోనోక్రోమాటిక్ కలర్స్కి మనం ఫ్రాక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. యాక్సెసరీస్కి వచ్చి బెల్ట్ మాత్రం మీ షేప్ని మసెల్వేట్ చేస్తుంది గైస్. సో మనకి నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ పీపుల్కి బేసిక్గా ఏంటి అంటే షోల్డర్స్ అనేవి బ్రాడ్గా ఉంటాయి. సో వాళ్ళు అంటే డీప్ నెక్స్, హాఫ్ షోల్డర్స్ ఇవేసి చాలా ప్రిటిక్గా అనిపిస్తారు. అండ్ హియర్ ఆర్ ఫ్యూ నెక్ లైన్స్ ఫర్ ద ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ పీపుల్. రేపు వచ్చేసి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్కి ఏంటి అంటే గైస్ బేసిక్గా షోల్డర్స్ అనేవి చాలా బ్రాడ్గా ఉంటాయి. సో బ్రాడ్ ఉన్న వాళ్ళకి ఓపెన్ ఎక్కువ ఉంటేనే నెక్ లైన్స్ అనేవి బాగుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇది హాల్టర్ నెక్ అంటారు గైస్ దీని. ఈ హాల్టర్ నెక్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రఫల్స్ అనమాట. ఇది రఫల్స్ ముందర నెక్ దగ్గర రఫల్స్ వచ్చినా కానీ చాలా ప్రిట్టిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ హాల్టర్ నెక్, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ హాల్టర్ నెక్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిమెట్రికల్ నెక్ లైన్ అనమాట గైస్. ఇది వన్ షోల్డర్కే ఉంటుంది, విచ్ ఎలివేట్స్ యువర్ షేప్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ వీళ్ళకి బేసిక్గా ఏంటి అంటే షోల్డర్స్ బ్రాడ్ ఉండడం వల్ల అండ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ పీపుల్ కోసం ఇక్కడ కొన్ని మోడల్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చాయన్నమాట. అండ్ వీళ్ళకి వెస్ట్ అనేది చిన్నగా ఉండడం వల్ల స్కర్ట్స్ అండ్ బ్యాగీ జీన్సెస్ కానీ, ఫ్లేర్డ్ జీన్సెస్ కానీ చాలా ప్రిటిక్గా అనిపిస్తాయి వీళ్ళ పైన. అవి చాలా అంటే వాళ్ళ లుక్ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. సో ట్రై బ్యాగీ జీన్సెస్ అండ్ స్కర్ట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. అండ్ మీరు బ్యాగీ జీన్సెస్ అండ్ స్కర్ట్స్ వేయడం వల్ల మీ లుక్ అనేది ఇలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది అండ్ లుక్ చాలా ప్రిటిగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ బాడీ డిఫైన్ చేస్తుంది కాబట్టి మీ డ్రెస్సెస్ని. సో యా, నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి మనకి పియర్ షేప్ బాడీ టైప్. బేసిక్గా ఈ బాడీ టైప్ వాళ్ళకి ఏంటి అంటే సో అప్పర్ బాడీ చిన్నగా ఉండడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే లోవర్ బాడీ కొంచెం బ్రాడ్ ఉంటుంది. సో వీళ్ళు ట్రై చేయాల్సిన నెక్ లైన్స్ అండ్ డ్రెస్సెస్ ఏంటి అంటే హాఫ్ షోల్డర్స్, క్రఫల్ నెక్, వీ నెక్ లైన్. సో ఈ నెక్ లైన్స్ అనేవి వీళ్ళపైన చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ వీళ్ళకి ఆల్రెడీ మనకి లైక్ వెస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో వీళ్ళు ట్రై చేయాల్సిన జీన్స్ వచ్చేసి ఫ్లేర్డ్, బూట్ కట్ ట్రౌజర్స్, డార్క్ కలర్ వైడ్ లెగ్ ప్యాంట్స్, హై వేస్ట్ జీన్సెస్, స్ట్రైట్ లెగ్ ప్యాంట్స్ ఇవి బాగుంటాయి. అండ్ వింటేజ్ ఫ్లోరల్ ప్యాంట్స్ కానీ, ప్లీటెడ్ ప్యాంట్స్ కానీ ఇవి కూడా చాలా ప్రిట్టిగా సెట్ అవుతాయి వీళ్ళ పైకి, అంటే వీళ్ళ బాడీ టైప్కి. అండ్ లుక్ అనేది ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ వీళ్ళు అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే టైట్ ఫిట్టెడ్ జీన్సెస్ కానీ, అండ్ వీళ్ళు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే లో వేస్ట్ జీన్సెస్ అండ్ టైట్ ఫిట్టింగ్గా ఉండే జీన్సెస్ మాత్రం అవాయిడ్ చేయండి. మన నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి రెక్టాంగులర్ బాడీ టైప్. బేసిక్గా ఈ బాడీ టైప్కి కర్వ్స్ అనేవి కనిపించవు గైస్. సో మనం ఏ డ్రెస్ వేసుకున్నా మన కర్వ్స్ అనేవి ఎలివేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఫ్యూ నెక్ లైన్స్ చూపిస్తాను నేను. వీ నెక్ లైన్, స్కూప్ నెక్ లైన్, స్వీట్ హార్ట్ నెక్ లైన్, హాల్టర్ నెక్ లైన్, హాఫ్ షోల్డర్స్ అండ్ స్క్వేర్ నెక్ లైన్. సో ఇవి వేసుకోవడం వల్ల ఇంక పెప్లమ్ టాప్స్ వేసుకుని మన లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఫ్యూ డ్రెస్సెస్ ఇక్కడ మనకి చూపిస్తున్న షిఫ్ట్, ఎంపరర్ అని, ప్రిన్సెస్ సీమ్స్ అనేసి ఇలాంటి డ్రెస్సెస్ అండ్ స్కర్ట్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే స్కర్ట్స్లో మన కర్వ్స్ కొంచెం కనిపిస్తాయి అనమాట. లైక్ ఇక్కడ వెస్ట్ దగ్గర కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉండడం వల్ల. లేదు ఇవన్నీ కాదు మాకు ఈజీ వే కావాలి అనుకుంటే నేను ఒక పిక్చర్స్ చూపిస్తాను గైస్. ఎక్కడైనా మీ వెస్ట్ డిఫైన్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఫోటోలో చూడండి. సో మీరు ఒక బెల్ట్ కానీ, ఒక యాక్సెసరీస్తో కానీ మీ హిప్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో మీకు అనేది ఏంటి అంటే ఈ లుక్కి అంటే మీ షేప్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట, లైక్ డిఫైన్. మన నెక్స్ట్ బాడీ టైప్ వచ్చేసి యాపిల్ బాడీ టైప్ గైస్. ఈ బాడీ టైప్ బల్క్గా ఉండడం వల్ల హై వేస్ట్ జీన్సెస్, ఏ లైన్ కట్ కుర్తీస్, స్ట్రైట్ కట్ కుర్తీస్ ఇవి బాగా సెట్ అవుతాయి. అండ్ హియర్ ఆర్ ఫ్యూ నెక్ లైన్స్ విచ్ సూట్స్ దిస్ బాడీ టైప్ అనమాట. సో ఈ నెక్ లైన్స్ వచ్చేసి వీ నెక్ లైన్, స్వీట్ హార్ట్ నెక్ లైన్, స్కూప్ నెక్ లైన్, స్క్వేర్ నెక్ లైన్, స్టాప్లెస్. సో యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే బల్క్ అంటే లావుగా ఉండడం వల్ల, ఫ్యాట్గా చెబ్బీగా ఉండడం వల్ల సో వీళ్ళకి స్ట్రాప్లెస్ కానీ, ఇలా వీ నెక్ కానీ, డీప్ నెక్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ వాళ్ళు ఎక్కువ బల్క్గా కూడా కనిపించారు ఇలాంటి నెక్ లైన్స్ వల్ల. అండ్ హియర్ ఆర్ ఫ్యూ డ్రెస్సెస్ షిఫ్ట్, ఏ లైన్, ఎంపరర్, వ్యాప్డ్, బేస్. ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగా కనిపిస్తాయి వాళ్ళ పైన. అంటే ఇది వేసుకోవడం వల్ల వాళ్ళ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ హియర్ ఆర్ ఫ్యూ డిఫరెన్స్ పిక్స్ కూడా, అంటే డ్రెస్సెస్ని ఎలా స్టైల్ చేయాలి అనేసి. సో విత్ నెక్ లైన్స్ ఇచ్చాను. అండ్ ఐ హ్యావ్ అ స్మాల్ టిప్ ఫర్ యాపిల్ టైప్ అనమాట. సో మీరు ఫార్మల్స్ వేసిన, ట్రౌజర్స్ వేసిన, ఏది వేసినా హై వేస్ట్ ఉండేటట్టు చూసుకోండి. సో దానివల్ల లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈవెన్ బిడ్డని ఉంటానమాట. సో గాయస్ ఈరోజు వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి,
అంటే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎలా కావాలి ఏంటి అనేసి, ఎంత బడ్జెట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ హౌ టు ఫైండ్ ద కలర్ స్కీమ్స్ గురించి ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్ మన స్కిన్ టోన్ బట్టి ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో తీస్తాను. సో గైస్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ మోర్ కాంటెంట్. Bye guys.